హలో నమస్తే. మన నాగబాబు అన్న మాట్లాడుతున్నాడు. ఏదో ఒక వీడియో మాట్లాడాడు. నాగబాబు అన్న గురించి మనం చూద్దాం ఏమంటున్నాడు. యాక్చువల్‌గా నాగబాబు గారు వైఎస్ఆర్‌సీపీకి కౌంటర్‌గా ఒక వీడియో పెట్టాడు. మరి వైఎస్ఆర్‌సీపీ కౌంటర్‌గా పెడితే మరి వైఎస్ఆర్‌సీపీ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు కదా కౌంటర్ ఇవ్వాలి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు రమేష్ అన్న మీకు అనిపించవచ్చు. నేనెందుకు మాట్లాడుతున్నానంటే రాజకీయ పార్టీల యొక్క డబుల్ స్టాండర్డ్నెస్ని ఎక్స్పోజ్ చేయడానికి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నా సబ్జెక్టు పొలిటికల్ పార్టీలు. అఫ్కోర్స్ ఈయన రిలీజన్ గురించి మాట్లాడాడు, గుడులు ధ్వంసం గురించి మాట్లాడాడు. నా సబ్జెక్ట్ అది కాదు. నా సబ్జెక్టు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, పొలిటికల్ పార్టీల యొక్క డబుల్ స్టాండర్డ్ ద్వంద్వ వైఖరిని ఎక్స్పోజ్ చేయడానికి ఈ వీడియో మాట్లాడుతున్నా. నాకు నిన్న ఒకరు కామెంట్ పెట్టారా, నువ్వు ఎన్ని కూడా ఈ మతాలు కులాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఏరుకొని నువ్వు వీడియోలు పెడుతున్నావని అన్నారు. నేను మీకు గతంలో చెప్పాను, ఇంకోసారి చెప్పాను. నాకు ఒక ఈమెయిల్ ఐడి ఉంది, మీరు కూడా పంపించవచ్చు. PROFRBKPolitics@gmail.com. PROF అంటే ప్రొఫెసర్కి షార్ట్ ఫామ్, PROFRBKPolitics@gmail.comకి మీరు మెయిల్ పంపిస్తే ఈ టాపిక్ మీద మీ కామెంట్ చెప్పండి అని అంటే ఆ టాపిక్ మీద నేను మాట్లాడతాను. గతంలో చెప్పాను. ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు వచ్చేటువంటి మెయిల్స్ అవన్నీ కూడా ఆడియన్స్ యొక్క రిక్వెస్ట్ మీద నా యొక్క ఏమంటారు కామెంట్ చెప్తున్నా. కౌంటర్ కూడా కాదు, కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? మనందు వి ఆల్ ఆర్ బ్రదర్స్ ఇన్ ఇండియా. ఓకే, నో కౌంటర్స్, నో అటాక్స్. నా కామెంట్ చెప్తున్నాను అనమాట. సో అలాగ మెయిల్కి రెస్పాండ్ అవుతూ పెడుతున్నాను తప్ప నా సెలక్షన్ ఏమి ఉండదు, ఈ టాపిక్ ఏం మాట్లాడాలని. ఓకే, నాకు ఏ టాపిక్ లేనప్పుడు పొలిటికల్ టాపిక్ నేను అప్పుడు మాట్లాడతాను. జనరల్ పొలిటికల్ టాపిక్ మాట్లాడతానే, అది నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఈ కులాల మీద మతాల మీద మాట్లాడే ప్రతి సబ్జెక్టు కూడా నాకు వచ్చిన మెయిల్కి నేను కామెంట్ చెప్తున్నాను. సో ఇప్పుడు దీని మీద మాట్లాడమని ఒక మెయిల్ వచ్చింది, దాని మీద నేను నా కామెంట్ చెప్తాను. ఓకే, లెట్స్ గో ఇన్ టు డీటెయిల్స్. నాగబాబు అన్న ఏమన్నాడు ఒకసారి నాగబాబు అన్న వీడియో గురించి మాట్లాడదాం. నమస్తే నాగబాబు అన్న. నెక్స్ట్, నేను మీ నాగబాబుని, ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడు? అదే మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుడు అని అనుకుంటున్నారా అని చెప్పకనే చెప్పండి నేను నాస్తికుడిని అని. అదర్వైజ్ ప్రస్తావన చేయడు కదా. నేను మీ నాగబాబుని, మీ హిందూ బ్రదర్ నన్ను ఉండేవాడు. మీరందరూ నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువులాగా మాట్లాడుతున్నాడు ఏంది అని అన్నాడంటే ఆయనకి తెలుసు ఆయన నాస్తికుడు అని. గతంలో చెప్పాడు, అందుకని తప్పేం లేదు. నేను గతంలో కూడా చెప్పాను, నాస్తికత్వం కూడా ఒక మతమే అని. ఇప్పుడు నాస్తికులు తిడతారు నన్ను ఆ మాట అంటే. ఫెయిత్ ఈజ్, ఇప్పుడు ఏమంటారు, ఎథియిజం ఈజ్ ఆల్సో ఏ రిలీజన్ అంటే తిట్టారు కొంతమంది. నువ్వు ఎథియిజం రిలీజన్ అంటావు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం వీళ్ళ మతాలు అంటారు, నాస్తికులు అనేవి దేనిని నమ్మడు, దేవుడు లేడని నమ్మటం కూడా ఒక నమ్మకమే కదా అని నా ఆర్గ్యుమెంట్. అది ఓకే, దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతారో దట్ ఈజ్ అదొక నమ్మకం, దేవుడు లేడని నమ్మేది కూడా ఒక నమ్మకమే. ఓకే, అందుకని నేను ఐ ట్రీట్ ఈవెన్ ఎథియిజం యాజ్ ఎ రిలీజన్ అని నా పర్సనల్ అభిప్రాయం. ఇప్పుడు ఒక రూమ్లో పాము ఉంది అంటున్నారు, పాము ఉందని నమ్మేవాళ్ళు కొంతమంది, లేదు అని నమ్మేవాళ్ళు కొంతమంది. అది నమ్మకమే, ఇది నమ్మకమే. ఫర్ మీ, యాజ్ ఫర్ మీ, బోత్ ఆర్ సేమ్. ఈవెన్ ఎథియిజం ఇస్ ఆల్సో ఏ బిలీఫ్. అది ఎందుకంటే ఎవరు చూడలేదు కాబట్టి, పైన దేవుడు ఉన్నాడు లేదు, ఎవరు చూడలేదు కాబట్టి నమ్మకాల గురించి మాట్లాడుతున్నా. తప్పేం లేదు ఎథియిజం ఉంటే అనే దాని గురించి నా విషయం. నెక్స్ట్, అనుకుంటున్నారా ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందూ అనేది ఒక నమ్మకము, ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. ఎక్సలెంట్గా చెప్పాడు. సుప్రీంకోర్టు గతంలో అదే చెప్పింది. హిందూ మతం అంటే అది ఒక మతం కాదు, హిందూ మతం కాదు, అది జీవన విధానం, లైఫ్ స్టైల్. దాన్ని మొత్తాన్ని హిందువులుగా పరిగణిస్తారు భారతదేశంలో అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది గతంలో. అంటే జీవన విధానం అంటే ఏంటి? ఇది ఒక గతంలో ఇది ఒక ఆచారం మీద, ఈ గడ్డ మీద ఒక ఆచారం ఉండేది. ఏంటి ఆచారం? ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు. ఓకే, వెస్ట్రన్ కంట్రీలో క్రిస్టియన్స్ ఉంటారు కదా, వెస్ట్రన్ కంట్రీలో క్రిస్టియన్స్ ఎవరు కూడా చీరలు కట్టుకోరు. భారతదేశంలో మహిళలు తప్ప ఎవరు చీరలు కట్టుకోరు. ఎందుకంటే అన్ని చుట్లు ఎవరు వేస్తారని చెప్పేసి అంత పెద్ద చీర ఎవరు కట్టుకోరు. అది 1 కిలోమీటర్ ఉండి చీర. ఓకే, కాబట్టి ఎవరు కట్టుకోరు, భారతదేశంలోనే కట్టుకుంటారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా చీర కట్టుకుంటారు. అంటే అది కూడా హిందూ మత ఆచారమే, చీర కట్టుకోవటం కూడా. ఓకే, సో కాబట్టి మనం ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాం. ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డప్పుడు అది మొత్తాన్ని కూడా హిందూ మతంగా భావించింది సుప్రీంకోర్టు.
లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ ఈజ్ కాల్డ్ కాబట్టి మతం కాదన్నారు అనమాట. నెక్స్ట్, ఎందుకంటే ముక్కోటి దేవతలు ఉన్నారు, ముక్కోటి దేవతలకు ఒక్కొక్క దేవతకు ఒక ఫిలాసఫీ ఉంది కాబట్టి ఇదే హిందూ మతాన్ని మనం చెప్పలేము అంది సుప్రీంకోర్టు. అది నెక్స్ట్. అవివేకుల్ని అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేశారని చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. కరెక్ట్, జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అదే చెప్పింది. ఏమని? హిందూ అంటే ఆ సింధు నది మీద ఉన్న వాళ్ళ మొత్తాన్ని హిందూ అన్నారు. సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని హిందూ దేశంగా పిలువబడ్డారు. మనది యాక్చువల్గా ద్రవిడి దేశం. సింధు నది, మనం సింధు నది పక్కన లేము, మనం చాలా దూరం ఉన్నాం, ద్రవిడియన్ ల్యాండ్లో ఉన్నాం మనం. నేను గతంలో ఒక వీడియో పెట్టాను కూడా, వై దళిత్స్ ఆర్ నాట్ హిందూస్ అని చెప్పి ఒక వీడియో పెట్టి మీకు చరిత్ర నుంచి చెప్పుకుంటూ వచ్చా. ద్రవిడియన్స్ ఎవరు, ఆర్యులు ఎవరు, ఇవంతా చెప్పుకుంటూ వచ్చు. ఓకే ఓకే కాబట్టి జనరల్గా హిందూ దేశం అంటే హిందూ దేశమని ఆ సింధు నది పక్కన ఉన్న వాళ్ళని ఎక్కువగా, ఆ పక్కన ఉన్నటువంటి గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహారు వాళ్ళందరినీ హిందూ దేశంగా పరిగణించారు. మనది భారతదేశం అంటారు. అంటే హిందూ దేశం అంటే ఉత్తరప్రదేశ్ ఆ చుట్టుపక్కల ఉన్న సింధు నది పక్కన ఉన్న మొత్తం హిందూ దేశం అయితే అఖండ భారతదేశం, ఇదంతా భారతదేశం. ఓకే, మనల్ని కూడా కలిపితే సరే. ఎనివే అంత డీటెయిల్స్ ఏం అవసరం లేదు. ఈ టార్గెట్ ఆ చరిత్ర కాదు, ఈయన గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఆసేతు హిమాచల్ నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. కరెక్ట్. ఈ దేశంలో ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుదు కాబట్టి నేను నికార్సైన హిందువుని. ఓకే, నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరుల్ని కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఓకే సనాతన అంటమే నాకు కొద్దిగా అబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే సనాతనతో అబ్జెక్షన్ లేదు, సనాతనలో ఉన్న సనాతన ధర్మం అనేటువంటి నాకు ఒక పీడిఎఫ్ పంపించారు ఒకరు, నేను చదివాను సనాతన ధర్మం అని. ఒక మరి అది ఒరిజినల్ డాక్యుమెంటో లేదో నాకు తెలియదు. ఒక బ్రదర్ నాకు పీడిఎఫ్ పంపించాడు. దాంట్లో 4 భాగాలుగా విభజించబడింది. ఒక భాగం ఉంది వర్ణాశ్రమ ధర్మ. దాని మీద అబ్జెక్షన్ మేము చాలా రోజుల నుంచి రైజ్ చేస్తున్నాం. ఆ వర్ణాశ్రమ ధర్మ, ఆర్య వైశ్య క్షత్రియ ఇది ఉందో ఏదైతే ఉందో దాన్ని తీసేసి మిగతా సనాతన ధర్మంతో వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఆ పర్టికులర్ పాయింట్తో వీ హ్యావ్ అబ్జెక్షన్. అది నా పాయింట్. నెక్స్ట్, ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకులు చాలని జీతబత్యాల గురించి మాట్లాడారు. మంచిదే. నెక్స్ట్, మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. అది ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడ్డాడు అనమాట. ఇక్కడి నుంచి నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే వైఎస్ఆర్సీపీని తిట్టాడని కాదు. వైఎస్ఆర్సీపీని తిడితే ఈయన కౌంటర్ ఇవ్వాల్సింది వైఎస్ఆర్సీపీ స్పోక్స్ స్పీకర్లు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వైఎస్ఆర్సీపీని అడ్డం పెట్టుకుని డబుల్ స్టాండర్డ్ ఎలా చేస్తున్నారో నేను అది చెప్తాను ఇప్పుడు మీకు. అంటే మీకు బహుశా మీకు రివర్స్ వస్తుంది అనుకుంటా. అంతర్వేదిలో గుడులు పగలగొట్టారు, దాని మీద చెప్పాడు అనమాట. అది వెనక టైటిల్ నేను మీకు సెల్ఫీ పెట్టాను, మీకు రివర్స్ వచ్చింది. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్ చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? కాబట్టే నేను ఎందుకని వీడియో పెడుతున్నా. సరే, వైఎస్ఆర్సీపీ సిబిఐకి ఇవ్వలేదు, సిబిఐకి ఇచ్చానని చెప్పారు, కానీ సిబిఐ వాళ్ళు మాకు ఇవ్వలేదని చెప్పారు, మసిపూసి మారేడికాయ పెట్టారని మీరు అన్నారు. నేను డిమాండ్ చేశాను ఒకసారి నా ఛానల్ యొక్క సందర్భంగా నేను డిమాండ్ చేశాను. 2014 నుంచి 2025 వరకు మధ్యలో జరిగిన ప్రతి హిందూ గుడి మీద దాడిని సిబిఐకి ఇవ్వండి దయచేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, గుడి మీద దాడి చేసిన ప్రతి ఇన్సిడెంట్ని సిబిఐకి ఇవ్వండి. ప్లీజ్ క్యాచ్ ది కల్ప్రిట్. ఆ గుడుల మీద దాడి చేసేటువంటి దొంగలని, వెధవలని మీరు పట్టుకోండి. గుడుల మీద ధ్వంసం చేసేటువంటి ఆ దొంగ వెధవలని మీరు పట్టుకోండి. ఎందుకన్నానంటే వాళ్ళు ఇప్పుడు గుడి మీద దాడి చేయకపోతే వాళ్ళు ఫస్ట్ ముస్లింలు, క్రిస్టియన్లను అనుమానిస్తున్నారు, వీళ్ళు వెనకుండి ఏం చేశారేమని. పాపం వీళ్ళు
ముస్లిమ్స్ అయితే ఇప్పటికి ఒక ముస్లిం కూడా దొరకలేదు కదా 2014 నుంచి గుడి పగలగొట్టాడని. క్రిస్టియన్స్ వాళ్ళు అసలు దాడి చేయరు. ఓకే, క్రిస్టియన్స్ అసలు దాడి చేయరు, వేరే ఇతర మతస్థుల మీద దాడి చేయరు. శాంతి స్వరూపం అనేటువంటి క్రిస్టియన్స్ ఓకే, వాళ్ళు ఏం దాడి చేస్తారు. బట్ ఎవరు హిందూ గుడుల మీద ఎవరు దాడి చేస్తున్నారు, ఇది అనవసరం మత గొడవలు వస్తున్నాయి. అంటే ఒక హిందూ గుడి మీద దాడి చేయగానే అనవసరంగా ముస్లిం క్రిస్టియన్స్ మీద ఒక అనుమానం, ఒక కన్నేస్తున్నారు, అనుమానం, వరే వీళ్ళు ఏమైనా చేశారా అని. ఓకే, మరి ఎవరు చేస్తున్నారు గుడుల మీద దాడులు అని అంటే హిందూ క్రిస్టియన్, ముస్లిం క్రిస్టియన్ కాబట్టి ఎవరు చేస్తారు? మీ గుడులు మీరే పగలగొట్టుకుంటున్నారు. అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, పొలిటికల్ పార్టీ ఏదైనా. బట్ ది ఐడెంటిటీ ఈజ్ దట్ ఏ హిందూ ఈజ్ డిమాలిషింగ్ అనదర్ హిందూ టెంపుల్. ఓకే, హూ ఈజ్ వ్యాండలైజింగ్ ద టెంపుల్స్? ద హిందూ ఈజ్ వ్యాండలైజింగ్ ద అనదర్ టెంపుల్. కాబట్టి మీరు 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి హిందూ టెంపుల్ మీద దయచేసి సిబిఐ అండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా, పట్టుకోండి. సరే, వైసీపీ మసిపూసి మారేడికాయ చేసింది, మీ గవర్నమెంట్ మీరు ఎందుకు చేయాలా? మీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? 2024లో వచ్చింది. 25, 26, 27 ఇక 2 సంవత్సరాలు ఉంటే మీ గవర్నమెంట్ అయిపోయింది. మీరు ఎందుకు వేయట్లేదు సిబిఐ? మీరు సిబిఐకి వేయండి. మీ గవర్నమెంట్, కేంద్రంలో మీ గవర్నమెంట్ సిబిఐ మీరు చెప్పింది చేసేది. మోడీ గారు మీ చేతిలో ఉన్నారు. మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఆయనే గెలిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తున్నారు. దయచేసి సిబిఐ మీరు వేయండి. వైసీపీ వేయలేదు అనేది వద్దు, మీరు వేయండి. ఇప్పుడు సిబిఐకి వేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి గుడి మీద దాడికి సిబిఐ వేసి ఆ దొంగలను పట్టుకోండి. నా రిక్వెస్ట్ అది. అయినా వీళ్ళకి అవతల పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబర్ 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి ఈ దేశం తాలూకు అస్తిత్వం రామకథలో ఉంది. ఒక మంచి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు పట్టించుకోండి. నేనేమందంటే ఏదో మధ్యలో ఒక సాంస్క్రిట్ చదివాడు, సాంస్క్రిట్ మనకు రాదు, మీరు సాంస్క్రిట్ చదివారు, ఆ సాంస్క్రిట్ చదివితే దొంగలు దొరకరు. మీరు సిబిఐకి ఉత్తరం రాసి ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, హోమ్ మినిస్టర్ని ఒప్పించి, మీరు రామతీర్థంలో రాముని యొక్క శిరస్సుని ఖండించినటువంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని మీరు పట్టుకోవాల్సిందని ధర్నా చేసి, గొడవ చేసి, సిబిఐ వేసి తీసుకొచ్చి మళ్ళీ మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే దొంగలు దొరుకుతారు. సాంస్క్రిట్ చదివితే దొరకరు. నాగబాబు గారు, మీరు వైసీపీని ఇటు చేస్తే దొంగలు దొరకరు. మీకు నిజంగా వైసీపీని తిట్టాలని మీరు వీడియో పెట్టారనుకోండి, అది ఇంక మనం ఏం చేయలేము. నిజంగా రాముని యొక్క శిరస్సుని ఎవరు ఖండించారు అనేది కనుక్కోవాలి, ఆ దొంగలు పట్టుకోవాలనుకుంటే మీరు ఇక్కడ వైసీపీ మీద వీడియోలు పెట్టకూడదు. ఢిల్లీ పోయి సిబిఐ చేత మీ యొక్క ప్రభుత్వం కాబట్టి మీ మోడీ గారిని, మీ యొక్క అమిత్ షా గారిని ఒప్పించి మీరు ఒక సిబిఐ వేసి తీసుకొచ్చి చెప్పాలి, మీకు నిజంగా మతం మీద ప్రేమ ఉంటాయి, రాముని మీద గౌరవం ఉంటాయి. వైసీపీని తిట్టాలి, రాముని అడ్డం పెట్టుకుని అంటే ఇంక మనం ఏం చేయలేము. అది నా ఉద్దేశం. ఇన్వెస్టిగేషన్ లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు. మీరు ఇప్పుడు ఒరిజినల్ కేసులు పెట్టండి. వైఎస్ఆర్సీపీ నామకే వాస్తి కేసులు పెట్టి నీరు కార్చింది. మీరు ఒరిజినల్ కేసులు పెట్టి ఇప్పుడు పాలు కార్చండి, మీరు సరిపోయింది. యు డూ ఇట్. మీది కదా గవర్నమెంట్, కేంద్రంలో ఇక్కడ మీదే కదా గవర్నమెంట్, ఎందుకు చేయట్లేదు? ఊరికే వేస్తున్నారు పొలిటికల్గా అంతే. అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది? మంచిది. జనవరి 22, 2024 అయోధ్య రామ మందిరం ఇనాగ్రేషన్ కొన్ని దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలల కన్నా రామ మందిరం కల సాకారమైంది. దేశమంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అందులో పాలు పంచుకున్నారు. కానీ ఈ రోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వరకు వస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా?
పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్ గా ప్రజలు చెప్పే దమ్ము అయినా మీకుందా? మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు, అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత రామ మందిరం మీద ట్వీట్ చేయలేదని ఆయన బాధ. ఇప్పుడు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రామ మందిరం మీద ట్వీట్ చేయలేదని ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఈయన మాట్లాడుతున్నాడు. దళిత కాలనీలో 1300 గుడులు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారే. అసలుకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వెనక పక్కన హెల్ప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారని ఆరోపణ ఉంది. ఎవరు? మైనారిటీల ఆరోపణ ఉంది. 1300 గుడులు కట్టించాడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దళిత కాలనీల్లో. ఇప్పుడు మీరు వచ్చి చెబుతున్నారు కదా 5000 గుడులు కట్టిస్తామని. ఆ ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి దళిత కాలనీల్లో గుడులు కట్టించడం. ఆ రోజు నేనే వ్యతిరేకించే వైఎస్ఆర్సీపీని. ఎందుకు గుడులు కట్టడానికి నేను వ్యతిరేకం కాదు, దళిత కాలనీల్లో మీరు కట్టడానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు, మీ గుడుల్లోకి రానివ్వండి అన్నాడు తప్ప మా దగ్గర గుడులు కట్టమని చెప్పలే. మీ గుడుల్లోకి రానివ్వండి అన్నాడు. సో అది సామాజిక వ్యవస్థని అలా తీసుకెళ్ళాలి కాబట్టి నేనే వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారిని 1300 గుడులు కట్టడం ఆ విషయం తప్ప మిగతా చాలా చాలా జగన్మోహన్ రెడ్డి చేశాడు గుడులకు సంబంధించి. అయోధ్య మందిరానికి మీరు ట్వీట్ చేయలేదు అని అంటే మరి ఆయన చాలా చాలా ట్వీట్ చేయలే. అయోధ్య మందిరం ఏంది చాలా ట్వీట్. మేము సెక్యులర్ నాయకుడు కాబట్టి ఒక్కోసారి సెక్యులర్గా ఉంటాడు, ఒక్కోసారి హిందుత్వవాదిగా మారిపోతాడు జగన్ అన్న. నేనే చెప్తాను, ఒక్కోసారి హిందుత్వవాదిగా ఉంటాడు ఆయన, ఒక్కోసారి హిందువుల మీద విపరీతమైనటువంటి కోపు తీసుకుంటాడు. హిందువులు క్రిస్టియన్స్ని పట్టించుకోడు, ముస్లింని పట్టించుకోడు. ఒక్కోసారి ఇలా ఎక్కడో మిస్ అయ్యాడు అనుకో, మిస్ అవ్వగానే అతను హిందూ వ్యతిరేక మీరు సృష్టించడం ఎందుకు? అతను సెక్యులర్ నాయకుడు కాబట్టి సెక్యులర్గా అనుకుంటున్నాడేమో, ఎందుకు వచ్చిన కూడా అనుకున్నాడేమో. ఏమంటే అది ఇష్యూ. అది పొలిటీషియన్ టెంపుల్కి ట్వీట్ చేయాలనేది మ్యాండేటరీ ఏమైనా ఉంది అంటే? సెక్యులర్ నాయకులు ట్వీట్ చేయరు. గుడుల్ని చర్చిల్ని మసీదుల్ని పట్టించుకోరు. చాలా చర్చిలు రోజుకు ఒకటి ఓపెన్ చేస్తున్నారు. ఏం జగన్ గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తున్నారా? చాలా కొత్త చర్చిలు కట్టారు, చాలా కొత్త మసీదులు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్లు చేస్తున్నారా కూర్చొని? పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తున్నాడు కూర్చొని. రామ మందిరానికి జగన్ ట్వీట్ చేయలేదని అది ఇష్యూవా? ఓకే, అంటే ఇది ఒక సెక్యులర్గా ఉండాలి అనుకున్నప్పుడు దే అవాయిడ్ రిలీజియన్. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ సేయింగ్. రాజ్యాంగం ఏం చెప్తుంది? అవాయిడ్ రిలీజియన్స్ అని చెప్తుంది రాజ్యాంగం. మీ గవర్నమెంట్ వేరు, మతం వేరు, డిఫరెంట్ అన్నప్పుడు డిఫరెంట్ అంతే. నెక్స్ట్, నరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు. సరే, ఇంకా రాజకీయంగా తిట్టుకోండి, మీరు తిట్టుకోండి, నాకేం రావు. టీటీడీ భక్తులకి భగవంతుని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వర్ల వరకు అందరి కోరిక ఒకటే. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని ఒక సామాన్య భక్తుడు నెల డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడడానికి కొండ మీదకు వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి ఎలా పెంచుతారు? నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒగులామాత గెస్ట్ హౌస్లో 500కి దొరికే రూమ్ ని 1000కి ఎలా పెంచారు? అదే సంగతి. ధర పెంచారట టీటీడీలో, అది ప్రాబ్లం అయింది. కూరగాయల ధర పెరిగితే ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? సామాన్య మానవుడికి కూరగాయల ధర పెరిగింది, పాలు ధర పెరుగుతుంది, బియ్యం ధర పెరుగుతుంది. అసలు ఏందండి, అసలు నిత్యావసరాలు పెరుగుతున్నాయి, పేదలు కితకితలాడుతున్నారు, వాళ్ళకి భోజనం దొరకట్లేదు. అసలు ఈ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్లో అన్న 100 రూపాయలకి ఒక పెద్ద బిర్యానీ ఇస్తాడు, అక్కడ 250 రూపాయలు ఇచ్చినది ఎంత బిర్యానీ ఇస్తున్నాడు. నేను షాక్ తిన్నాను అక్కడ. ఓకే, ఆంధ్రప్రదేశ్ అంతా ఏమంటారు, అది భయంకరమైనటువంటి కాస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆంధ్రప్రదేశ్లో. దాని గురించి మాట్లాడిన నాగబాబు గారు తిరుపతిలో పెంచారు. ఓకే, అది మీ కన్సర్న్. దాంతోపాటు ఇది కూడా మార్చండి. మోరోవర్ ధరలు ఎందుకు పెరుగుతూ ఉంటాయి? మనీ వాల్యూ పెరుగుతూ ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటాయి, రైట్? కరెంట్ ఛార్జీలు ఈవెన్ టీటీడీ కూడా కరెంట్ బిల్ కట్టాలి కదా. మేబీ ఎందుకనే పెంచారేమో తెలియదు. సరే, ఎనీవే దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఎందుకంటే తిరుపతి టీటీడీలో ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ ఇది రాజకీయ పార్టీలు నిత్యావసర వస్తువుల యొక్క ధరల గురించి మాట్లాడకుండా, నిత్యావసర వస్తువులు కామన్ మ్యాన్ యొక్క సమస్యల గురించి మాట్లాడకుండా ఒక గుడిలో ఉన్నటువంటి ధరలు ప్రైస్ పెంచారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం గురించి, వీడియో పెట్టడం గురించి మాత్రమే నేను ప్రశ్నిస్తాను. ఓకే, నెక్స్ట్. నారాయణగిరి గెస్ట్ హౌస్ లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుడిని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా? నువ్వు ఎవరిని, అదే ఏ మాఫియాని సంతోష పెట్టడానికి చేసావో అర్థం కాక అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు?
ఏమంటే మాఫియా అనేది పెద్ద క్రైమ్ అండి. అది మాఫియా అనేది క్రైము. పోలీసులు ఒక 1000 మంది పోలీసులు వెళ్ళి మాఫియా వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. మీకు మీకు తెలిస్తే మరి వెళ్ళి చేయండి పోలీసులను పట్టుకొని. ఏమంటే అది ప్రెస్ మీట్కి వచ్చి నువ్వు దుర్మార్గుడివి, మాఫియావి, క్రిమినల్వి, ఎస్కోబార్వి, నువ్వు ఇంత గంజాయి తీసుకొస్తున్నావు అని అంటారు కానీ పట్టుకోరేందండి. పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తారు కానీ పోలీసులను తీసుకెళ్ళి పట్టుకోండి అని చెప్తున్నాము. ప్లీజ్ సెండ్ ద ఫోర్స్ అండ్ క్యాచ్ దట్ మాఫియా. పొలిటికల్ స్టేట్మెంట్లు వద్దు, నిజంగా మాఫియా అంటే పట్టుకోండి. అదే నేను చెప్పదలుచుకుంది. దర్శనాలు సేవలు అయితే ఇంకా దారుణం. ఏదో కాయగూరల బేరం ఆడినట్టు 10,000 చేయి, దీన్ని 5,000 చేయంటూ ఎంత నిర్లక్ష్యంగా మీ సుబ్బారెడ్డి బోర్డు మీటింగ్ లో మాట్లాడాడు మొత్తం రాష్ట్రం అంతా చూసింది. అంత చూడటం మీకు హిందువులంటే. ఇకపోతే తిరుమల మీద నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే టీటీడీ కామన్ గుడ్ ఫండ్ కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ 2.5 కోట్లు ఉండేది. దీన్ని సెప్టెంబర్ 2021లో 50 కోట్లకు ఒకసారిగా పెంచేశాం. అసలు ఇక్కడే కాదు, ఎక్కడ కొండ కనపడినా గుండు కొట్టేయాలనుకోవడమేగా మన అలవాటు. ఏదో మాట్లాడాడు, నాకు దాని మీద పెద్ద సబ్జెక్ట్ లేదు. నెక్స్ట్ మాట్లాడదాం. డిక్లరేషన్ ఫామ్. ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూట్ కి ఒక సాంప్రదాయం ఉంటుంది. దాన్ని గౌరవించడం మన ధర్మం. యుధా రాజా తదా ప్రజ అంటారు. నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు? అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్ గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇంత ఎందుకు, ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి. అరే కరెంట్ పోయింది. ఓకే, ఇంతటితో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.